జనం ఫిక్స్ అయినట్టున్నారండి. జగన్ గారు అడుగు బయటకు పెడితేనే న్యాయం జరుగుతుంది అని జనం ఫిక్స్ అయినట్టున్నారు. ఎందుకంటే కనుక రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. ఏదైతే క్రాంతి కుమార్ కేసు చూసుకున్నట్లయితే కనుక అసలు క్రాంతి కుమార్ సెల్ఫీ వీడియో తీసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అది అసలు ఎవరికీ తెలియదు. స్టడీస్ అప్పుడు కాకుండా కనీసం ఏమీ లేకుండా అయిపోయిన అలాంటి కేసుని ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించారో అప్పటిదాకున్న సెక్షన్లు వేరు. ఎఫ్ఐఆర్లో జగన్ వార్నింగ్ తోటి ఆ సెక్షన్లు మొత్తం మారాయి. ఏంటి ఎందుకని జగన్ గారు వెళ్ళడంతో సాయి కృష్ణ కేసు చూసుకున్న అంతే. ఈ విషయాలు మనం మాట్లాడబోతాం. రాష్ట్ర ప్రజలందరికీ వాస్తవాలు తెలియాలి. వాస్తవాలు తెలియాలంటే మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే జగన్ వెళ్ళిన చోటల్లో వార్నింగ్ ఇస్తున్నాడో కూటమి ప్రభుత్వానికి, ఆ వార్నింగ్ తోటి కూటమి ప్రభుత్వం దిగొచ్చి ఏంటి ఆఖరికి ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లు కూడా మార్చి మరలా వేరే సెక్షన్లు పెట్టి కేసు నమోదు చేయటం అయితే కనుక మనం చూసాం. ఏదైతే క్రాంతి కుమార్ కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కలిశారో దాని నిమిత్తం ఏంటి, ఒకటి ఆత్మహత్యకు ప్రేరేపించడం, రెండు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయడం. కాబట్టి అంటే ఈ రెండు అంతకుముందు లేవు. అంతకుముందు ఎఫ్ఐఆర్ని రెండు లేవు. జగన్ కుటుంబాన్ని పరామర్శించడం, వార్నింగ్ ఇవ్వడం, ఏదేమైనా వీళ్ళకి మేము న్యాయ సహాయం చేస్తామని అనడంతో ఈ లేనిపోయిన చిక్కుల్లో పడతామేమోరా బాబు అని మరలా సెక్షన్లో మార్చి ఈ రెండు యాడ్ చేసి కేసు కట్టడం అయితే జరిగింది. కాబట్టి పాత ఎఫ్ఐఆర్ను మార్చారనంటే కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఏదైతే గాదే సాయి కృష్ణ ఎప్పటికే న్యాయం జరగల వాస్తవంగా అయితే కనుక, కానీ దాని నిమిత్తం చాలా రకాలుగా మల్లగొల్లలు పడుతున్నారన్న విషయం మీకు నాకు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ గాదే సాయి కృష్ణ కేసుని అందరూ మర్చిపోయారు. ఇవాళ మర్చిపోయారా? మర్చిపోవడానికి కారణం ఏంటి? ఏదైతే రావణ్ కేసు తెర మీదకి వచ్చిందో, రావణ్ తెర మీదకి వచ్చాడో, యూట్యూబర్ ప్రశ్న రావణ్ తెర మీదకి వచ్చాడో, ఆ సాయి కృష్ణ కేసు కాస్త చాలా మటుకు మర్చిపోయారు. కాబట్టి సాయి కృష్ణ కేసులో అసలు నిందితులు ఎవరు, ముద్దాయిలు ఎవరు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారు, ఈ తీగ ఎంతలకి వెళ్ళింది, లాగితే డొంకంతా కదులుతుంది. కాబట్టి దీన్ని మర్చిపోవాలి ప్రజలు. మర్చిపోవడానికి డైవర్షన్, ఒక పాలిటిక్స్ చేయాలి అని డైవర్షన్ చేయడానికి ఈ ప్రశ్న ఛానల్ ఏదైతే యూట్యూబర్ ఉన్నాడో ప్రశ్న రావణ్ని ఆయన అరెస్టుల్ని తెర మీదకి తీసుకొచ్చారు అని మరి ముఖ్యంగా చాలామంది మాట్లాడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కూడా అదే మాటని ధ్వజమెత్తుతుంది. కాబట్టి వాస్తవాలు చూస్తే అలాగనిపిస్తున్నాయి. వాస్తవంగా మాట్లాడుకోవాలంటే గాదే సాయి కృష్ణ ఏంటి అసలు ఎంత దారుణమైతే ఏదో డాబా మీద కాల్ చేశారంటే పబ్లిక్గా పట్టపగలో ఏంటి జనమంతా ఉంటారో ఎప్పుడు కలిసినా సరే. కాబట్టి ఇలా కొన్ని మాటలైతే కనుక నమ్మశక్యంగా లేని మాటలైతే కనుక సిట్టు ద్వారా కూడా మాట్లాడిస్తున్నారు అనేది కనుక ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కాబట్టి గాదే సాయి కృష్ణ కేసులో ఉన్న వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేయలేదు. ఎవరైతే సిఐ నాగరాజు ఉన్నారో ఆయన్ని, అలాగే ఇంకొక ఇద్దరు కానిస్టేబుల్ని. కాబట్టి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్న వాళ్ళందరి పేర్లు ఎవరైతే బాస్ అంటున్నారో, బిగ్ బాస్ అంటున్నారో వాళ్ళు ఎవరో కూడా దీంట్లోకి రాలేదు ఇప్పటి వరకును. కాబట్టి ఏదో మసిపూసి మారేడుగా చేయాలని చూస్తున్నారు అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అన్నట్టుగానే ఉన్నాయి వాస్తవాలు కూడా. కానీ జగన్ రాకపోతే గాదే సాయి కృష్ణ కేసు నీరు గారిపోను. ఒకటి జగన్ బయటికి రాకపోతే కనుక ఏదైతే క్రాంతి కుమార్ కేసు ఉందో ఇది అసలు అతిగతే లేకుండా పోను. కానీ అంటే జగన్ అడుగు పెడితేనే అక్కడ న్యాయం జరుగుతుందా, జగన్ అడుగు పెడితేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయా అనే పరిస్థితులకు వచ్చేసింది రాష్ట్రం. కాబట్టి అలాంటి వాటన్నిటినీ జనం మర్చిపోవడానికి వీళ్ళ అంశాన్ని తెర మీద తీసుకురావడం డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా. కాబట్టి ఇలా జరుగుతుంది. రాష్ట్రం రావణ్ కాస్ట్గా మారింది నిన్నటిదాకా. ఆ రావణ్ కాష్టం తోటి ఆటోమేటిక్గా ఏంటి గాదే సాయి కృష్ణ కేసు కావచ్చు, అలాగే క్రాంతి కుమార్ కేసు కావచ్చు మరుగున పడిపోద్ది అన్నట్టుగా మాటలు జరుగుతున్నాయి. కాబట్టి నిజమేనా రాష్ట్రంలో ఇదేనా జరుగుతుంది? కాబట్టి ఏదైతే పైలా 25 మీద మనం ఆడిందే ఆట, మనం పాడిందే పాట అన్నట్టుగా ఉందా రాష్ట్ర ప్రభుత్వం తీరు? జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కావచ్చు మాట్లాడుతున్న మాట ఇదే. అంటే మొమ్మాటికి ప్రతిదాన్ని ఒకదానికి ఒకటి లింక్ పెట్టుకుంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పటికీ వీటి మీద కూడా అలాగే జరుగుతుంది అని అయితే మాట్లాడతారు. కాబట్టి దీనిపైన మీ అభిప్రాయం ఖచ్చితంగా పంచుకోండి కామెంట్ రూపంలో. అంతేకాదు కొత్తగా మన ఛానల్ వస్తే పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.